ఏమంటే దివారాత్రములు చదవడం కాదు, ధ్యానించాలి. అంటే రీసెర్చ్ చేయాలి. ఒక వచనం చదివావంటే అది ఎందుకుందో నువ్వు చదువుకోవాలి వద్దా? ఇది ఇప్పుడు రీసెర్చ్ మొదలెడతాను చూడండి మీ దగ్గర. ఒక రీసెర్చ్ పాయింట్ మొదలెడతాను. దినము మత్తయి సువార్త 6:34 వచ్చేసరికి యేసుప్రభు నోట ఒక మాట వచ్చింది. ఏటా మాట? రేపటి దినం దాని సంగతుల గురించి ఆలోచిస్తాదులే అన్నాడు. రేపటి దినం అంటే ఏ దినమైనా దాని సంగతులు, అంటే దాని 24 గంటలలో ఏమేమి చెయ్యాలో, ఆ 24 గంటల్లో ఏ ఏ పనులు పూర్తి అవ్వాలో ఆ దినానికి తెలుసు అన్నాడు. అదండి వండర్ బైబిల్లోది. మళ్ళీ చెప్పండి, మీకు అనుమానం అయితే ఇంకా కిందకి చదవండి. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించుచున్నది. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించుచున్నది. దాని సంగతుల గురించి విచారపడుతుందా? ఎంతమందిని తినేయాలా నేను ఎంతమందిని తినేయాలా? అసలు మీరు ఆలోచించండి, ఎంత వండర్ఫుల్ వర్డ్ అండి అది, ఎంత జ్ఞానం ఉందండి అది. ఎందుకు మహానుభావుడు ఆ తండ్రి నాకే ఇచ్చాడండి ఆ భాగ్యాన్ని. ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆలోచించి ఆలోచనని దేవుడు నాకివ్వటం, ఆ మహానుభావుడికి చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నానండి. ఎందుకంటే నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు, నా అక్కలు, నా వాళ్ళు తప్పనిసరిగా ఈ సంగతులు చెప్పాలి వాళ్ళకి.